నా పేరు బొద్దాని శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం. ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజారంజకమైన పరిపాలన, పేద ప్రజల కోసం మరి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మరి 2 సంవత్సరాలు ఆయన అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చి ఈ ప్రపంచం అంతా స్తంభించిపోయిన ఆ 2 సంవత్సరాలు కూడా పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి గతంలో అయితే తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఎంతో క్షోభ అనుభవించాము. నేను ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎన్ని కుయుక్తులు పొందినా, ఎన్ని వికృత చేష్టలు చేసినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అందులోని మహిళామణుల తల్లులు మా వైఎస్ఆర్సీపీ వైపు, జగన్ వైపే ఉన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడికి ఒకటే నేను చెప్తున్నాను, నువ్వు ఒక నందమూరి వంశం పాలిట శకునానివి. తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తానికే నువ్వు పుట్టావు. నీ చేష్టలో రోజు రోజుకి ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీ అధికారం కోసం, నీ కొడుకు అధికారం కట్టబెట్టడం కోసం నువ్వు ఎన్ని తపనలో, ఎన్ని తాపత్రయాలు పడుతున్నావో మా అందరికీ తెలుసు. అదే ఒక దుర్మార్గుడికి సపోర్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన సామాజిక వర్గం గుడ్డిగా మా ఓడు, మా కులస్తుడు ముఖ్యమంత్రి అవుతాడు అనేసి పాపం ఆ సామాజిక వర్గం అంతా మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణంలో ఈయన వెళ్ళి ప్యాకేజీ కోసం సినిమాల్లో ఆయన రెమ్యునరేషన్కి అలవాటు పడిపోయి అదే ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే ఆయన డైరెక్షన్ ప్రకారం ఎప్పుడు జనాల్లోకి రావాలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అప్పుడు వస్తాడు, ఎప్పుడు రాకూడదో అప్పుడు షూటింగ్కి వెళ్ళిపోతాడు. మరి ఆ సామాజిక వర్గంలోని నాయకులందరూ ఒకటే ఆలోచించుకోవాలి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ రకంగానో హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ రకంగానో అతను ప్రజాసేవకే పనిచేయడు. ఎందుకంటే అతనికి వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు, దైవభక్తి మీద నమ్మకం లేదు, మాట నిలకడ లేదు, మనిషి నిలకడ లేదు, ఎక్కడా గంటసేపు కూర్చోలేడు, ఎక్కడా గంటసేపు నిలబడలేడు. అటువంటి మనిషి మరి ఈ రాష్ట్రంలో అటువంటి మనిషిని నమ్ముకొని మీరందరూ ఓట్లేసితే మరి దుష్టుడు, దుర్మార్గుడై, నరకాసురుడు, నారాసురుడైన మరి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసినట్టే. ఇంకోటి ఏంటంటే మరి గుడ్డిగా చాలామంది ప్రజలు అంటారు పవన్ కళ్యాణ్ తన సొంత రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, నిజాయితీపరుడు అంటారు. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి నిజాయితీపరుడు ఎలాగవుతాడు? అతనే చెప్పాడు, రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని నేను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాననేసి. అతనికి ఎలా వస్తుంది 2 కోట్ల రూపాయల ఆదాయం? అతనికి రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయం ఇవ్వడానికి ఆయన నిర్మాతలు కానీ, ఆయన డిస్ట్రిబ్యూటర్లు కానీ జనాల జేబులు కొల్లగొడుతున్నారు, వాళ్ళ అభిమానుల జేబులు కొట్టేస్తున్నారు. ఎందుకంటే ఆయన సినిమాలు 100 రూపాయలకే, 150 రూపాయలకే ఏమీ ఆడవు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే అడ్డగోలు రేట్లు పెట్టి 300 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయలు పెట్టి అడ్డగోలుగా టికెట్లు అమ్మి ఇవ్వాల్సి, ఆయనకు 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అదే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషను కరెక్ట్గా మరి పెద్ద మిగతా నటుల్లాగా కరెక్ట్గా తీసుకొని ఉంటే మరి వాళ్ళు జనాలు జేబులు కొట్టాల్సిన పని లేదు. ఈయనకు డబ్బులు ఇవ్వడానికి నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ జనాలు జేబులు కొట్టేస్తున్నారు. ఆ రకంగా మరి ఆ సామాజిక వర్గం అభిమానులు కూడా దోచేయబడుతున్నారు. ఎందుకంటే అదే ఫ్యామిలీ నుంచి 7 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతుంటే కనీసం సినిమాకి వచ్చి 500 రూపాయలు చెక్కలు లెక్కేసుకుంటే ఒక 5,000, 6,000 రూపాయలు ఆ కుటుంబంలోని వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యలకి, వాళ్ళ తల్లిదండ్రులకు ఖర్చు పెట్టుకోకుండా వీళ్ళకి ఖర్చు పెడుతున్నారు. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ నిజాయితీ పాటు ఎలాగవుతాడు? పవన్ కళ్యాణ్ నిజాయితీగా సేవ చేస్తానికి ఎలా వచ్చాడు? ఇప్పుడు కూడా నిజాయితీ, ఆయనలో నిజాయితీ ఎలా ఉంది? ఆయనకి ఆ వారాది అనే వాహనం ఆయన సొంత డబ్బులు ఎట్టు కొనుక్కున్నాడా? ఆయన ఖర్చులో ఆయన రూపాయలు ఎట్టు కొనుక్కున్నాడా? ఎవరో గిఫ్ట్గా ఇచ్చిన వాహనం అది. ప్రతిదీ ఆయనకి ఊరికనే వస్తుంది కానీ ఆయన కష్టపడింది ఏం కాదు. ప్రతి ప్యాకేజీ, అందుకే ప్యాకేజీ స్టార్ అనేసి మా వాళ్ళు అంటున్నారంటే అది దాంట్లో మరి ఖచ్చితమైన నిజం ఉన్నబట్టే ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే మీకే చెడ్డ, మీ ఒక్కడికే చెడ్డ కాకుండా మీరు చరిత్రలో మీ సామాజిక వర్గానికి కూడా మరి దెబ్బతీసిన వారు అవుతారు. చరిత్రలోని మీ సామాజిక వర్గంలో ఎంతోమంది మరి వచ్చే ఎన్నికల్లో మరి మీ మీద నమ్మకంతో నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు అనే కపట నాటక సూత్రధారి ఎన్టీ రామారావు గారే చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరిని నమ్మడం, అతను ఎవరిని నమ్మే పరిస్థితిలో లేదు. పార్టీని, తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిని కాలక్రమేణా దిగదార్చుకుంటా పార్టీ పతనావస్థకు తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉంటే మరి చంద్రబాబు నాయుడే. రాజధానిలోని ఉమ్మడి హైదరాబాదు 10 సంవత్సరాలు మరి విడిపోయినప్పుడు 10 సంవత్సరాలు మనకు హక్కుగా మనకు రాజధానిగా ఉండే రకంగా మరి అక్కడ పెద్దలు నిర్ణయిస్తే ఈయన ఓటుకు నోటు కేసులో మరి ఈయన పట్టుబడిపోయి ఈ రాజధానిని 4 సంవత్సరాల్లోని అమరావతికి తరలించిన పెద్ద మనిషి
ఈ చంద్రబాబు నాయుడు గారు. మొత్తం రాష్ట్రం మొత్తం పరిపాలనా విభాగాలన్నీ పంపించాడు, కానీ ఆయన నివాసం మాత్రం హైదరాబాద్లో ఉంది. ఇది కేసీఆర్తో ఆయన చేసుకున్న ఒప్పందం మాట. మొత్తం ఆంధ్రులంతా నేను విజయవాడ పంపించేస్తాను, నేను మాత్రం హైదరాబాద్లోనే ఉంటాను, నా భార్య పిల్లలు హైదరాబాద్లోనే ఉంటారు అని ఆయన అక్కడ తెలంగాణ గవర్నమెంట్తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మనలందరినీ నాశనం చేసి ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఉన్నా సరే ఆయన ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో తొంగి చూడలేదు. అటు రాను తెలుగుదేశం పార్టీ దిగజారిపోయి వెంటిలేటర్పై ఉన్న సమయంలోని ఆ వెంటిలేటర్పై ఉన్న తెలుగుదేశం పార్టీని కాపాడడానికి మరి జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. అంబేద్కర్ ఎవరు? ఈ సమాజంలో ఈ మనిషి ఎలా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలి, పార్లమెంట్ వ్యవస్థ ఎలా ఉండాలి, పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలనేసి మరి ప్రపంచ దేశాల్లో ఆయన పేరెన్నిక కన్నా మహానుభావుడు అంబేద్కర్. ఈ భారతదేశానికి దిక్సూచి అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ విగ్రహం కూడా పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఒక ఆయన అంటాడు, అంబేద్కర్ విగ్రహాన్ని మేము అధికారంలోకి రాగానే కూల్చేస్తాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు. వృద్ధాప్య పెన్షన్లు తెల్లజామున వచ్చి సూర్యుడు రాకముందే మీకు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు, అవి తీసేస్తారు. సచివాలయ వ్యవస్థ తీసేస్తారు. మొత్తం అంతా వాళ్ళ అండర్లోకి లాక్కొని వాళ్ళ జన్మభూమి కమిటీలు మొత్తం వాలంటీర్లు తీసి జన్మభూమి కమిటీలు వేస్తారు. వాళ్ళ జన్మభూమి కమిటీల ద్వారా మళ్ళీ వాళ్ళ కైవసం చేసుకొని అధికారాన్ని వాళ్ళు అనుభవిస్తానికి తప్ప ఏమీ చేయలేదు. మరి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, అమెరికాలోని యూనివర్సిటీలో పేరెన్నిక కన్నా యూనివర్సిటీ శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ ఏదో ఉంది, దాంట్లో చదువుకొని వచ్చాడు వాళ్ళ అబ్బాయి. జయంతికి వర్ధంతులకి తేడా తెలియదు. అదే జగన్ గారి ప్రభుత్వంలో 8వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదివిన ఒక పాప ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడి ప్రపంచ స్థాయిలో ప్రపంచ ఇంటర్నేషనల్ సదస్సుకు వెళ్ళి ఇంగ్లీషు ఆ అమ్మాయి అనర్గళంగా మాట్లాడింది. అదే ఇంగ్లీష్ని ఈయన వద్దంటాడు. అంటే ఇంగ్లీష్ అనేది ఉన్నత వర్గాలకు సంబంధించిందేనా? ఒక్కటి అర్థం చేసుకోండి, వీళ్ళ పిల్లలే ఇంగ్లీషులు చదువుకోవాలా? చంద్రబాబు నాయుడు కొడుకే చదవాలా? కోళ్ళే చదవాలా? మనవడే చదవాలా? పేద పిల్లలు చదవక్కర్లేదా? పేద పిల్లలు ఉన్నత విద్యావంతులు కావద్దా? చంద్రబాబు నాయుడు ఐటీ అభివృద్ధి చేశాడు అంటారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఐటీ ఉద్యోగులు ఎవరు? ఐటీ చదువుకున్నది ఎవరు? బీటెక్లు చదువుకున్నది ఎవరు? ఎంటెక్లు ఎవరు చదువుకున్నది ఎవరు? ఉన్నత వర్గాలే చదువుకున్నారు. ఉన్నత వర్గాల్లోనే ఆయన సామాజిక వర్గం ఎక్కువ చదువుకున్నారు. మన గచ్చిబౌలి స్టేడియంలో చూసాం, ఆయన అరెస్ట్ చేయగానే వాళ్ళందరూ మీటింగ్లు పెట్టేశారు. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లో ఎంతమంది బీసీలు చదువుకున్నారు, ఎంతమంది ఎస్సీలు చదువుకున్నారు? బీటెక్లో ఎంటెక్లో ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది బీసీలు, ఎంతమంది మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలందరూ బీటెక్లు ఎంటెక్లు చేసి ఈరోజు మరి సాఫ్ట్వేర్లుగా ఉన్నారంటే, మరి బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఇప్పుడు వైజాగ్ కూడా వచ్చింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, దాంట్లో కూడా చేస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి చలవ. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ వేసేవారు. మరి గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడికక్కడ కోతలు, కాలేజీలు మరి ఈ కాలేజీ యాజమాన్యాలు ఆ పిల్లల తల్లిదండ్రులని వార్నింగ్లు లేకపోతే ఒత్తిళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, మీరు ఫీజులు కట్టాలని ఒత్తిళ్లు ఉన్న సందర్భాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అటువంటి ఏమీ లేవు. మరి టిట్కో హౌసెస్ ప్రారంభించింది చంద్రబాబు నాయుడే కాదను. అప్పుడు ఆయన వసూలు చేసింది ₹1,00,000, డబుల్ బెడ్రూమ్కి ₹1,00,000, సింగిల్ బెడ్రూమ్కి 50,000, మిగతా వాటికి 500 వసూలు చేశారు. ఆ డబ్బంతా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి వెళ్ళింది. మరి ఆయన తూతూ మంత్రంగా ఏదో ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. కింద అండర్ గ్రౌండ్ వాటర్ వెళ్ళే సెక్షన్లు కట్టలేదు, పైన వాటర్ ట్యాంకులు కట్టలేదు, సగం ఎందుకు? ఎలాంటి వాళ్ళకి ఆయన 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పడి వాళ్ళు వర్కులు చేయకుండా ఆపేశారు. ఆ 40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బకాయిలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి వాళ్ళకి వాటర్ వెళ్ళేలాగా మరియు పైన వాటర్ ట్యాంకులు వెళ్ళేలాగా మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి టిట్కో హౌసెస్ మరి ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ₹500 వరకు ₹1 ఆయన రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు, సెంటున్నర భూములు ఇచ్చి మరి చక్కగా ఒక మనిషికి అది సొంత ఇల్లు అన్నదే. మరి సెంటున్నర ఉన్న సొంతిల్లే, అద్దిల్లే. సొంత ఇంట్లో మనం ఎలాగైనా ఉండొచ్చు. అటువంటి సొంతిల్లు మరి కట్టించి ఇచ్చిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక ఉద్యోగాల పేరుకొస్తే మరి తాను అధికారంలోకి రాగానే మరి వాలంటీర్లను పెట్టి మరి కొన్ని లక్షల మంది వాలంటీర్లకి ఎంతో కొంత వాళ్ళకి జీతం తక్కువైన ఆత్మతృప్తి ఎక్కువైంది. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ అంటే అర్థం ఏంటి? 50 ఏళ్ళకే ఒక సేవకురాలను ఇచ్చాడు. అలాగే ఆ సేవకురాలకి 50 ఏళ్లతో అనుబంధం పెంచాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 50 ఏళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ శుభకార్యం జరిగినా ఆ వాలంటీర్ని తమ కుటుంబ సభ్యురాలుగా పిలుస్తున్న సంఘటనలు ఎక్కువ ఉన్నాయి, ఏ వ్యవస్థలోనైనా సరే. ఆ తరువాత మరి సెక్రటరియేట్లు పెట్టారు. గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం ఇన్నాళ్ళ పరిపాలన ఎవరైనా తీసుకొచ్చారా? చిన్న వయసులో మరి అతనికి ఆ ఆలోచనలు ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు. మరి ఎక్కడైనా ఏదైనా పథకం కావాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి, ఒక ఎండిఓ ఆఫీస్కి, ఒక మున్సిపల్ ఆఫీస్కి కాళ్ళు అరిగిపోయేటట్టు ముసలా మొక్క చిన్న చితక కలెక్టర్ ఆఫీస్ గేట్ల కాడ కాపలా కాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సందర్భాల నుంచి తీసేసి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు కట్టి మరి ఆ సచివాలయాలు కూడా ప్రజలు వెళ్ళే పరిస్థితి లేదు.
ఆ సచివాలయాలు కూడా వెళ్లకుండా సచివాలయాల్లో ఉద్యోగులు వాలంటీర్లు ఇళ్లకు వచ్చి అమ్మ మీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం పెట్టారు, మీకు ఈ పథకం వర్తిస్తుంది, మీరు ఈ పథకం తీసుకోండి అనేసి బతిమాలి బామాలి వాళ్ళకి అవగాహన లేకపోతే ఆ జిరాక్స్లు అయ్యి వాళ్ళే చేయించి వాలంటీర్లే చేయించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. జగనే ఎందుకు కావాలి అనేసి తన కేడర్ను బయటకు పంపిన నాయకుడు ఎవరో లేరు. అలాగే నేను మీ కుటుంబానికి మంచి చేస్తున్నానంటేనే నాకు ఓటేయండి, ఎంత గొప్ప స్లోగన్ అండి ఇది. ఇప్పటికొచ్చి ఎవరైనా ఏ నాయకుడైనా సరే ఈ మాట ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఏ నాయకుడైనా సరే నేను మీకు మంచి చేస్తున్నానంటే నాకు ఓటేయండి అన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో జగన్ ఒక్కడే, ఆయన ఒంటరిగా వస్తున్నాడు. ఆయన నమ్ముకున్నదే ప్రజానీకాన్ని, కానీ చంద్రబాబు నాయుడు నమ్ముకున్నది పవన్ కళ్యాణ్ని, షర్మిలని, ఇతర నాయకుల్ని, మరి అందరినీ నమ్ముకొని ఏదో రకంగా అధికారంలోకి రావడం. ఇంతమందికి ద్రోహులందరూ కలుస్తున్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టు బలవంతుడు ఉన్నప్పుడు ద్రోహులందరూ ఏకమవుతారంట, నిజాయితీపరుడు ఉన్నప్పుడు ద్రోహులందరూ ఏకమవుతారు. జగన్ బలం జనబలం, వీళ్ళ బలం కూటమి బలం, ద్రోహుల బలం అంతా ఏకమవుతుంది. అయినా సరే ఈ రాష్ట్ర ప్రజలు జగన్ గారు అన్నట్టు వై నాట్ 175 175 సీట్లు ఎందుకు రావు అనేసి జగన్ గారు మరి ముందుకు వస్తున్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కూడా వన్ సైడ్గా జగన్ గారికి సపోర్ట్ చేయడానికి, వన్ సైడ్గా మరి గతంలో వచ్చిన సీట్ల కన్నా అత్యధిక సీట్లు రప్పించడానికి మరి ఈ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మరి కొత్తగా స్టార్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన షర్మిల గారికి కానీ శృంగభంగం తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జగన్, పేద ప్రజల ప్రభుత్వం నిలబడాలి, పేద ప్రజలను గెలిపే జగన్ గెలుపు